రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒక చిన్న వాగ్వాదం 2 ప్రాణాలనే బలి తీసుకున్న వైనం ఇది. ఇక అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే చెప్తాను, జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి ఓ చిన్న గ్రామం మాది. మా పక్క పక్కనే 2 కుటుంబాలు ఉండేవి. ఓ కుటుంబం రామచంద్రయ్యది. తన భార్య పేరు లక్ష్మమ్మ, వాళ్ళ అబ్బాయి పేరు వేణు, అమ్మాయి పేరు సిరి. ఇక రామచంద్రయ్య విషయానికి వస్తే చిన్న వ్యాపారం చేసేవాడు, మంచి మనిషి. ఎవరికైనా ఏదైనా అవసరమైతే వెంటనే సహాయం చేసేవాడు. ఇక ఇంకో కుటుంబంలో నరసింహులు, అతని భార్య పేరు భానుమతి, వాళ్ళ అబ్బాయి రవి, అమ్మాయి కావ్య. నరసింహులు కూడా వ్యాపారం చేశాడు, కానీ నష్టపోయాడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అయితే అసలు సమస్య మొదలైంది శాంతమ్మ నుంచి. తాను లక్ష్మమ్మ యొక్క సొంత చెల్లెలు, కానీ తన మనసు ఎప్పుడూ కూడా అక్క పట్ల అసూయతో ఉండేది. లక్ష్మమ్మ తాను మంచి చీరలు కట్టుకుంటే, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటే, వాళ్ళ ఇల్లు బాగుంటే, వీటన్నింటినీ చూసి తాను ఓర్చుకోలేకపోయేది. జూన్ మాసంలో చాలా వేడిగా ఉన్నటువంటి ఒకరోజు, ఆనాడు మధ్యాహ్న సమయంలో లక్ష్మమ్మ తన ఇంటి ముందు వరండాలో కూర్చొని కూరగాయలు కోస్తుంది. భానుమతి తన ఇంటి నుంచి బయటకొచ్చి చూడగానే లక్ష్మమ్మ కనిపించింది. వెంటనే తన దగ్గరకు వచ్చింది. అక్క, నిన్న మార్కెట్కి వెళ్ళావా అని అడిగింది భానుమతి. అవును, వెళ్ళాను. ఎందుకు అని లక్ష్మమ్మ అడిగింది. నువ్వు కొన్న కూరగాయలు చూస్తే నాకు కూడా అక్కడే కొనాలనిపించింది అని భానుమతి చెప్పింది. కానీ తన స్వరంలో కొంచెం వ్యంగ్యం ఉంది. లక్ష్మమ్మకు ఆ టోన్ అస్సలు నచ్చలేదు. అదేంటి అలా అన్నావు? అయినా నేను వెళ్ళింది మార్కెట్కే కదా, నేను అక్కడ ప్రత్యేకంగా ఏం కొన్నాను? లేదక్క, నువ్వెప్పుడూ కూడా ఖరీదైన వస్తువులే కొంటావు కదా, మేం చూస్తే మధ్య తరగతి వాళ్ళం, అందుకే అలాంటివేమీ కూడా కొనలేము అని భానుమతి అంది. ఇక ఈ మాట విన్నటువంటి లక్ష్మమ్మకు మరింత కోపం వచ్చింది. ఏంటది? నేను ఖరీదైన కొంటానా? అయినా ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? అక్క, నిజం చెప్పినందుకు నీకు కోపం వచ్చిందేమో. మీ ఇల్లు చూస్తే ఎప్పుడూ కొత్త కొత్త వస్తువులుంటాయి, మా ఇంట్లో అన్నీ కూడా పాత వస్తువులే అని భానుమతి మరింత వ్యంగ్యంగా అంది. ఇక ఇంతలో శాంతమ్మ కూడా బయటకొచ్చింది. ఆమె ఈ మాటలు మొత్తాన్ని కూడా దూరం నుండి ఆలకిస్తూ వచ్చింది. అవునక్క, భానుమతి కూడా కరెక్ట్గానే చెప్పింది కదా, మీరెప్పుడు కూడా చాలా ధనవంతుల్లా మా ముందు ప్రవర్తిస్తారు అని శాంతమ్మ కూడా ఒక మాట కలిపింది. ఇక లక్ష్మమ్మకు అప్పుడు మరింత కోపం వచ్చింది. ఏంటి మీ మాటలు? అయినా నేను ఇక్కడ ఏం తప్పు చేశాను? నా భర్త కష్టపడి సంపాదిస్తున్నాడు, మేము దాన్ని ఖర్చు పెడుతున్నాం, అయినా దానిలో మీకేంటా నొప్పి? అక్క, మీరు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ మా ముందు ఎందుకలా చూపించడం? మమ్మల్ని చిన్నబొచ్చడానికా అని భానుమతి అంది. అదేంటి, నేనేమీ చూపించలేదు, మీరే చూస్తున్నారు అని లక్ష్మమ్మ గట్టిగా అంది. ఇక అప్పుడే శాంతమ్మ మరింత మధ్యలోకి వచ్చి కలుగజేసుకుంది. అక్క, నిజం చెప్పాలి అంటే మీరు చాలా అహంకారంగా మారిపోయారు. మా అందరి ముందు కూడా చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట వినగానే లక్ష్మమ్మకు పూర్తిగా కోపం వచ్చేసింది. నాకు గర్వమా? శాంతమ్మ, ఇంతవరకు నువ్వు నా చెల్లెలువు కాబట్టి చాలా వరకు ఓర్చుకున్నాను, కానీ చూస్తుంటే ఇప్పుడు నువ్వు కూడా హద్దు మించావు. అక్క, నిజం చెప్పినందుకు మీకు కోపం వస్తుందా అని శాంతమ్మ అడిగింది. ఇక అప్పుడే నరసింహులు మరియు రామచంద్రయ్య ఇద్దరూ లోపల నుండి బయటకొచ్చారు. ఏమైంది, ఏంటి గొడవ అని నరసింహులు అడిగాడు. భానుమతి తన భర్తకు కేవలం తన వెర్షన్ మాత్రమే చెప్పింది. ఎలా అంటే అతనికి కూడా కోపం తెప్పించే విధంగా లేనిపోని మాటలు కల్పించి మరీ చెప్పింది. రామచంద్రయ్య, నీ భార్య చాలా గర్వంగా మాట్లాడుతుంది, మా పరిస్థితిని చూసి ఎగతాళి చేస్తుంది అని నరసింహులు అన్నాడు. నరసింహ, నా భార్య ఎలాంటి తప్పు చేయలేదు, నీ భార్య కావాలనే గొడవ పెట్టుకుంది అని రామచంద్రయ్య అన్నాడు. ఇక అప్పుడే శాంతమ్మ మరింతగా రెచ్చగొట్టింది. అవునవును, మేమంతా కూడా పేదవాళ్ళం, మీరు మాత్రమే మహారాజులు అని కోపంతో అంది. ఈ మాటల వల్ల ఆ గొడవ మరింతగా పెరిగింది. ఇక ఆ 2 కుటుంబాలు వాళ్ళు ఒకరిని ఒకరు తిట్టుకోవటం మొదలుపెట్టారు. ఇక అదే కోపంతో
అకస్మాత్తుగా నరసింహులు రామచంద్రయ్య మీదకు వెళ్ళాడు. అయితే రామచంద్రయ్య చేతిలో ఓ కర్ర ఉంది. అదే కర్రతో నరసింహులు తలకు గట్టిగా కొట్టాడు. అంతే, అంత పెద్ద కర్ర గట్టిగా నరసింహులి యొక్క తలకు తగలగానే అతడు తడబడుతూ వెనక్కి పడ్డాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తల నుంచి విపరీతమైన రక్తస్రావం. ఇక భానుమతి అరుస్తూ అక్కడికి పరిగెత్తుకు వెళ్ళింది. వెంటనే మిగతా వాళ్ళంతా కూడా తన దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. నరసింహులు ఆ ఒక్క దెబ్బతోనే ప్రాణాలు విడిచేశాడు. ఇక ఆ రోజు మా ఊరిలో అంతులేని దుఃఖం మొదలైంది. కానీ అది కేవలం మొదలు మాత్రమే. నరసింహులు చనిపోయాడు. అతని మరణానంతరం మా ఊరంతా కూడా దుఃఖంలో మునిగిపోయింది. ఇక వెంటనే పోలీసులు వచ్చి 2 కుటుంబాల వాళ్ళని విచారించారు. రామచంద్రయ్య మీద కేసు నమోదు చేశారు. కానీ అదేదో యాక్సిడెంటల్గా జరిగింది అని తేలింది. అందుకే అతన్ని కొద్ది రోజుల్లోనే వదిలేశారు. ఇక నరసింహుల యొక్క అంత్యక్రియలు పూర్తయ్యాక భానుమతి తన పిల్లలతో కలిసి ఒంటరితనంలో మునిగిపోయింది. మేమంతా కూడా వెళ్ళి ఆమెను ఓదార్చాం. సుమారుగా 10 రోజుల తరువాత భానుమతి మా ఇంటికొచ్చింది. తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చాలా దుఃఖంతో కనిపిస్తుంది. నాకిక్కడ ఉండాలి అనిపించడం లేదు. ప్రతి చోట కూడా నా భర్త జ్ఞాపకాలు వస్తున్నాయి. మనసు మార్చుకోవాలి అనిపిస్తుంది. అలా మా నాన్నగారితో చెప్పింది. అంతేనమ్మా, ఎక్కడే ఉంటే అలానే అనిపిస్తుంది. వీలైతే ఎక్కడికైనా వెళ్ళండి అని మా నాన్న అడిగారు. కొన్ని రోజుల పాటు పిల్లలతో కలిసి తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అక్కడే ఉంటే మనసుకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని భానుమతి చెప్పింది. ఇక వెంటనే మా తాతయ్య కూడా ఆ మాట విని, మంచిదమ్మా, వెళ్ళు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పారు. ఇక మరుసటి రోజే భానుమతి తన పిల్లలైనటువంటి రవి మరియు కావ్యాలతో కలిసి ఆ ఊరిని విడిచి వెళ్ళిపోయింది. 1 వారం రోజుల్లో తిరిగి వస్తాను అని అందరితో చెప్పింది. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళు వెళ్ళినటువంటి 3వ రోజు నుంచే వింతలు మొదలయ్యాయి. రామచంద్రయ్య ఆ రోజు ఉదయం లేవలేకపోయాడు. సాధారణంగా అతను అందరికంటే తొందరగా లేచే వ్యక్తి. కానీ ఆ రోజు మాత్రం చాలా ఆలస్యంగా ఇబ్బంది పడుతూ లేచాడు. లక్ష్మమ్మ అతన్ని లేపడానికి వెళ్ళింది. ఏమైంది మీకు, ఇంత ఆలస్యంగా లేచారెందుకు? రామచంద్రయ్య కళ్ళు మూసుకుంటూ చెప్పాడు. నాకెందుకో చాలా తలనొప్పిగా ఉంది. రాత్రంతా కూడా అస్సలు నిద్ర పట్టలేదు. ఏమైంది మీకు, ఎందుకు నిద్ర పట్టలేదు అని లక్ష్మమ్మ అడిగింది. తెలీదు, నాకేదో భయం అనిపిస్తుంది. ఏదో తెలియని భయం కలుగుతుంది. ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చాలా మెల్లగా చెప్పాడు. లక్ష్మమ్మకు ఆ మాట చాలా విచిత్రంగా అనిపించింది. కానీ పెద్దగా లెక్క చేయలేదు. ఇక రోజు రోజుకి రామచంద్రయ్య యొక్క పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. అతన్ని చూస్తే ఎప్పుడూ భయంతో వణుకుతున్నట్టుగా కనిపించేవాడు. రాత్రిపూట విపరీతంగా కలలు వచ్చేవి. ఆ కలలు కంటూనే అరవటం మొదలుపెట్టాడు. ఒకనాటి రాత్రి లక్ష్మమ్మ అర్ధరాత్రి వేళ లేచి చూస్తే రామచంద్రయ్య మంచం మీద లేడు. భయపడి ఇంట్లో వెతికింది. ఎక్కడా కనిపించలేదు. ఇంటి బయట వరండాలో ఆకాశం వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఏంటిది, ఇక్కడేం చేస్తున్నారు మీరు అని అడిగింది. రామచంద్రయ్య తన వైపుగా తిరిగాడు. తన కళ్ళు వింతగా ఉన్నాయి. నాకు తెలీదు, ఎవరో నన్ను పిలుస్తున్నారు. వాళ్ళ మాట వింటూ ఎక్కడి వరకు వచ్చేశారు అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మమ్మకు చాలా భయం వేసింది. అతన్ని వెంటనే లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. ఇక మరుసటి రోజు వాళ్ళ అబ్బాయి వేణుతో మాట్లాడింది. వేణు అప్పుడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వేణు, చూస్తుంటే మీ నాన్నగారి ప్రవర్తన చాలా వింతగా ఉందిరా. రాత్రివేళ ఏవేవో కళ్ళొస్తున్నాయి అంటున్నారు. అలాగే అరుస్తున్నారు. నిద్రలేని రాత్రుల్లో బయటకు వెళ్ళిపోతున్నారు అని లక్ష్మమ్మ చెప్పింది. ఇక వేణు విషయానికి వస్తే బాగా చదువుకున్న అబ్బాయి కావటంతో అతనికి ఇలాంటి విషయాలపైన పెద్దగా నమ్మకం లేదు. అమ్మా, నాన్నకు విపరీతంగా టెన్షన్ వచ్చి ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత బాగా డిస్టర్బ్ అయ్యారు.
అంటే అంకుల్ చనిపోయిన షాక్ వల్ల అలా అయిపోయి ఉండొచ్చు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం అని చెప్పాడు. ఇక తరువాత రోజు వేణు తన తండ్రిని పట్టణంలోని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అన్ని టెస్టులు చేశారు, కానీ రామచంద్రయ్య శరీరంలో ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ఒకవేళ మీ నాన్నగారికి డిప్రెషన్ అయి ఉండొచ్చు, కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోండి, మందులు వాడండి అని సలహా ఇచ్చారు. కానీ మందులు వాడినా సరే తన యొక్క ప్రవర్తనలో, తన పరిస్థితిలో ఏ మార్పు లేదు. హఠాత్తుగా బరువు తగ్గిపోతున్నాడు. చేతులు అలాగే కాళ్ళల్లో కూడా వాపు మొదలైంది. ఇక వేణు మరిన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. వైజాగ్, చెన్నైలోని అన్ని హాస్పిటల్లోని చూపించాడు. ఎంత ఖర్చైనా వెనుకాడలేదు. కానీ ఎక్కడా సరైన వైద్యం లభించలేదు. ఏమైందో తెలియటం లేదు. రామచంద్రయ్య రోజు రోజుకి బలహీనపడుతున్నాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ భయం, రాత్రి వేళల్లో ఎప్పుడూ కూడా అరుస్తున్నాడు. ఎవరితో మాట్లాడడానికి భయపడుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఒకనాటి సాయంకాలం లక్ష్మమ్మ తన కూతురుతో పాటు కలిసి కూర్చుంది. అప్పుడు రామచంద్రయ్య తన దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఇలా అన్నాడు, లక్ష్మి, నేనింకా కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాను అని అనేసరికి లక్ష్మమ్మ అలాంటి మాటలు వినటానికి ఇష్టపడలేదు. ఏమైందండి, ఎందుకలా అంటున్నారు? ఏదైనా ఉంటే మాతో చెప్పండి, మేమేదైనా చేస్తామో అనేసరికి లేదు లక్ష్మి, నాకు చాలా భయంకరమైన కళ్ళు వస్తున్నాయి. ఎవరో నన్ను పిలుస్తున్నారు, వాళ్ళతో రమ్మని చెప్తున్నారు అని రామచంద్రయ్య అన్నాడు. ఎవరు పిలుస్తున్నారండి? అసలు ఏమైంది మీకు అని అడిగింది. తెలీదు, ఇద్దరు వ్యక్తులైతే కనిపిస్తున్నారు. ఒక మగవాడు, ఒక ఆడది. వాళ్ళ ముఖాలు కూడా కనిపించవు, కానీ ఎప్పుడూ కూడా నన్ను వెంబడిస్తూనే ఉంటారు అని వణుకుతూ చెప్పాడు. ఇక ఆ మాటలు విన్నటువంటి లక్ష్మమ్మ అలాగే సిరి ఇద్దరూ కూడా భయపడ్డారు. కానీ వేణు మాత్రం అలాంటివి నమ్మేవాడు కాదు. నాన్న, మీకు అనారోగ్యం బాగా ఉంది, ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అంటే సైకియాట్రిస్ట్ అలాంటి వాళ్ళ దగ్గరికి అని చెప్పాడు. కానీ రామచంద్రయ్య వేణు చేతులు పట్టుకుని, రే, నువ్వు వీలైతే నన్ను ఒక మంత్రగాడి దగ్గరికి తీసుకువెళ్ళు. ఇది సాధారణమైనటువంటి అనారోగ్యం కాదు, ఎవరో నాకు ఏదో చేశారేమో అనిపిస్తుందిరా. నాన్న, మీరు ఇలాంటి మూఢనమ్మకాలు మానుకోండి, మేము ఖచ్చితంగా ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాం అని చెప్పాడు. ఇక ఆ తరువాత రామచంద్రయ్య చాలా నిరుత్సాహంగా అయిపోయాడు. అతడు తన భార్య మరియు పిల్లలతో దాదాపుగా మాట్లాడటం కూడా మానేశాడు. ఎప్పుడూ మౌనంగా ఒక మూల కూర్చుని ఉండేవాడు. ఇక అప్పుడు వేణుకి తన తండ్రి యొక్క పరిస్థితి నిజంగానే అర్థమైంది. అతడు నిజంగానే ఏదో తీవ్రమైనటువంటి సమస్యలో ఉన్నాడు అని వేణు అర్థం చేసుకున్నాడు. కానీ ఏం చేయాలో తెలియటం లేదు. అమావాస్యకు 2 రోజుల ముందు రాత్రి రామచంద్రయ్య యొక్క పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. అర్ధరాత్రి వేళ అతను గట్టిగా అరిచాడు, వద్దు, పొడవద్దు, నాకు చాలా నొప్పిగా ఉంది, నేను రాను అని అరుస్తూ మంచం మీద అటూ ఇటూ దొల్లుతున్నాడు. లక్ష్మమ్మ, వేణు, సిరి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. రామయ్య శరీరం మొత్తం కూడా చెమటతో నిండిపోయింది. తన కళ్ళల్లో అపారమైన భయం కనిపిస్తుంది. అప్పుడు అతను తన కుటుంబ సభ్యుల వైపు చూసి చాలా కష్టంగా చెప్పాడు, వాళ్ళు నన్ను తీసుకువెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారు, నేను కూడా వెళ్ళిపోతాను. ఇక ఆ మాటలు వినగానే అందరి గుండెలు ఒక్కసారిగా పిండేసినట్టయింది. రామచంద్రయ్య ఏదో చూస్తున్నట్టుగా గదిలోని ఒక మూలను చూస్తూ వణికిపోతున్నాడు. ఒకసారి ఆ మూలకు, ఇంకోసారి ఈ మూలకు, అలా పిచ్చివాడిలా బిత్తరు చూపులు చూస్తూ భయంతో గజగజలాడిపోతున్నాడు. అసలు వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు. ఏమైంది నాన్న, ఏమైందో మాకు వివరంగా చెప్పండి అనేసరికి, లేదు, వాళ్ళు నన్ను తీసుకువెళ్ళిపోతారు, నేను ఈరోజే చనిపోబోతున్నాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ రోజు గడిచింది. తరువాత అమావాస్య రాత్రి వచ్చింది. రామయ్య పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. అతడు మంచం మీద పడి ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. శరీరం అంతా విపరీతమైన వాపులు, మాట్లాడటానికి కూడా కష్టంగా ఉంది. రాత్రి దాదాపుగా 12 గంటలు.
రామచంద్రయ్య అకస్మాత్తుగా గట్టిగా అరిచాడు. అతని కుటుంబం అంతా కూడా అతని చుట్టూ చేరింది. రే వేణు అని రామచంద్రయ్య తన కుమారుడు పిలిచాడు. వేణు తన తండ్రి దగ్గరగా వెళ్ళి అతని చేతిని పట్టుకున్నాడు. ఏంటి నాన్న? రామచంద్రయ్య చాలా కష్టంగా మాట్లాడుతూ చెప్పాడు. రే, నేను వెళ్ళిపోతున్నాన్రా. అవి నన్ను తీసుకువెళ్ళిపోతున్నాయి. నేనింక ఉండలేను. నాన్న ఇలా మాట్లాడొద్దు, మీకేమీ కాదు అని వేణు ఏడుస్తూ చెప్పాడు. లేదురా, ఇక్కడ నా సమయం అయిపోయింది. నేను చేసిన పాపం నన్ను తినేస్తుంది. అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకెప్పుడూ కూడా ఇబ్బంది కలిగించకుండా చూసుకో, సరేనా అని రామచంద్రయ్య చివరి మాటలు చెప్పాడు. ఇక ఆ మాటలతోనే ఒక్కసారిగా అమావాస్య నాటి అర్ధరాత్రి వేళ అతను ప్రాణాలు విడిచాడు. ఇక ఒక్కసారిగా లక్ష్మమ్మ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. వేణు, సిరి అంతా కూడా ఏడుస్తున్నారు. మా కుటుంబంతో పాటు వీధిలో వారంతా వెళ్ళి ఓదార్చాం. ఆ తరువాత రామచంద్రయ్యకు అంత్యక్రియలు పూర్తయ్యాక లక్ష్మమ్మ పూర్తిగా నిరాశగా మారిపోయింది. తన భర్త చనిపోయిన తీరు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె మా నాన్నగారి దగ్గరకు వచ్చింది. తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగలేదు. అన్నయ్య, నా భర్త ఎలా చనిపోయాడో అర్థం కావటం లేదు. అతను చనిపోయే ముందు చెప్పిన మాటలు నేనింకా మర్చిపోలేదు అని లక్ష్మమ్మ అంది. ఏమని చెప్పాడమ్మా అని మా నాన్నగారు అడిగారు. తాను చనిపోయే ముందు చెప్పారు, వాళ్ళు నన్ను తీసుకువెళ్ళిపోతున్నారు అని. అంటే ఎవరో అతన్ని తీసుకువెళ్ళిపోయినట్టుగా మాట్లాడారు. మా మీద ఎవరైనా ఏదైనా చేశారేమో, అందుకే మాకు కూడా భయంగా ఉంది అని లక్ష్మమ్మ చెప్పింది. ఇక ఆ మాటలు పక్కనే ఉన్నటువంటి మా తాతగారు కూడా విన్నారు. అయితే మా తాతయ్య ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అతనికి ఇలాంటి విషయాల్లో అనుభవం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుండే ఎన్నో విషయాలు కూడా తెలుసుకున్న వ్యక్తి. లక్ష్మమ్మ, నీ భర్త చనిపోయిన తీరు కూడా నిజంగా వింతగా ఉంది. నాకెందుకో ఇదైతే సాధారణ మరణం అనిపించడం లేదు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అయినా జరిగిందేదో జరిగిపోయింది అనుకోలేం. మళ్ళీ మీకు కూడా ఏదైనా ప్రమాదం జరగచ్చు అని తాతయ్య చెప్పారు. అయితే ఏం చెయ్యాలి అని లక్ష్మమ్మ అడిగింది. మా తాతయ్య కొద్దిసేపటి వరకు తీవ్రంగా ఆలోచించి ఈ విధంగా చెప్పారు. చిత్తూరు దగ్గర ఉన్నటువంటి ఒక ఊర్లో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎలాంటి విషయాలు బాగా తెలుసు. మన వీలైతే అతని దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఇక మరుసటి రోజు మా నాన్న, తాతయ్య, లక్ష్మమ్మ, వేణు అందరూ కలిసి ఆ గ్రామానికి చేరుకున్నారు. అతను నిజంగానే చాలా విచిత్రంగా ఉన్న వ్యక్తి. దూరంగా ఉన్నటువంటి ఒక చిన్న గుట్టలో ఒంటరిగా ఉంటున్నారు. అతను దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా కూడా వివరంగా చెప్పారు. స్వామీజీ వారి మాటలు వింటూ కళ్ళు మూసుకుని కాసేపటి వరకు ధ్యానం చేశారు. ఆ తరువాత కళ్ళు తెరిచి ఈ విధంగా చెప్పాడు. మీ మీద చేతబడి చేశారు. అది చాలా శక్తివంతమైన చేతబడి. రామచంద్రయ్యను చంపడానికి చేశారు అని స్వామీజీ చెప్పాడు. ఆ మాటలు వినగానే అందరూ కూడా షాక్ అయ్యారు. స్వామీజీ, చేతబడి చేశారు అంటున్నారు కదా, ఎవరు చేశారు? అసలు ఎవరు చేశారు ఈ పని అని వేణు అడిగాడు. అది తెలుసుకోవాలి అంటే నా వల్ల కాదు. రామచంద్రయ్య ఆత్మను పిలవాలి. అతను మాత్రమే దానికి సమాధానం చెప్పగలడు. ఎవరు చేశారో తనకే తెలుసు అని స్వామీజీ చెప్పాడు. అదెలా సాధ్యం? అది కుదురుతుందా అని అడిగింది. అవుతుంది. అమావాస్య నాటి రాత్రి రావాలి. అప్పుడు మాత్రమే నేను అతని ఆత్మను పిలవగలను. కానీ చాలా ప్రమాదకరమైన పని. మీరు ధైర్యంగా ఉంటారా అని స్వామీజీ అడిగాడు. వాస్తవానికి వేణు బాగా చదువుకున్న అబ్బాయి. అయినా సరే తన తండ్రి యొక్క మరణం అతన్ని బాగా కలవరపరిచింది. స్వామీజీ, మేము సిద్ధంగానే ఉన్నాం. స్వామీజీ వేణుతో చెప్పాడు. వచ్చే అమావాస్య నాటి రాత్రి నేను మీ ఇంటికి వస్తాను. అప్పటికి మీరు మీ ఇంట్లోనే ఉండండి. ఎవ్వరూ బయట వారిని లోపలికి రానివ్వద్దు. ఆ తరువాత వాళ్ళంతా కూడా తిరిగి ఇంటికొచ్చారు.
అమావాస్య నాటి రాత్రి కోసం ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది. సమయం దాదాపుగా 12:30 గంటలు. అర్ధరాత్రి స్వామీజీ వచ్చారు. అతనితో పాటు కొన్ని వింతైన వస్తువులు కూడా తెచ్చారు. మా నాన్న, తాతయ్య, లక్ష్మమ్మ, వేణు, సిరి అందరూ ఇంట్లో ఉన్నారు. స్వామీజీ ఇంటి మధ్యలో పెద్దగా ముగ్గు వేశాడు. దాని చుట్టూ ఎర్రని పొడిని చల్లాడు. ఇంట్లో అన్ని లైట్లు ఆర్పించాడు. కేవలం 4 దీపాలు మాత్రమే వెలిగించాడు. ఆ తరువాత అతని చేతిలోని ఒక పెద్ద గంటను ఊపుతూ మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. ఆ మంత్రాలు కూడా చాలా వింతగా ఉన్నాయి. రా రా రామచంద్రయ్య, నీ బిడ్డని, నీ భార్యని రక్షించుకోవటానికి రా అని పిలవటం మొదలుపెట్టాడు. కొద్దిసేపు మంత్రాలు చదివాక స్వామీజీ వేణుతో చెప్పాడు, నువ్వు ఈ ముగ్గు మధ్యలో కూర్చో, నీ తండ్రి ఆత్మ నీలోకి వస్తుంది అని. వేణు భయంగా ఉన్నాడు. కానీ తన తండ్రికి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ ముగ్గు మధ్యలో కూర్చున్నాడు. ఇక ఆ స్వామీజీ మరింత వేగంగా మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ఇంటి బయట గాలి వేగంగా వీసింది. ఎక్కడి నుంచో హఠాత్తుగా బీడీ వాసన వచ్చింది. ఒక్కసారిగా వేణు వణుకుతూ ఏడవటం మొదలుపెట్టాడు. అతని కళ్ళు మూసుకుపోయాయి. కానీ మనిషి మాత్రం విపరీతంగా వణికిపోతున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా స్వామీజీ వెంటనే అడిగాడు, రామచంద్రయ్య, చెప్పు, అసలు నీకేమైంది? నువ్వు ఎలా చనిపోయావు? అప్పుడు వేణు ముఖం పూర్తిగా మారిపోయింది. అతని గొంతులో తన తండ్రి రామచంద్రయ్య యొక్క గొంతు వినిపించింది. స్వామీజీ, నేను మామూలుగా చనిపోలేదు, నన్ను చంపేశారు అని ఏడుస్తూ చెప్పాడు. లక్ష్మమ్మకు తన భర్త యొక్క గొంతు వినటంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఎవరు చంపారు నిన్ను? ఎవరు చంపారో చెప్పు అని స్వామీజీ అడిగాడు. నరసింహులు చనిపోయాక అతని భార్య భానుమతి, అతని పిల్లలు ఈ ముగ్గురు కలిసి ఒక పెద్ద మంత్రగాడి దగ్గరికి వెళ్ళారు అని రామచంద్రయ్య ఆత్మ చెప్పింది. వారు నా మీద బలమైన చేతబడిని చేయించారు. 2 భయంకరమైనటువంటి ఆత్మల్లో నా వెంట వదిలారు. అందులో ఒకటి ఆడది, మరొకటి మగది. మరి ఆ విషయాన్ని అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఎవరితో అయినా చెప్తే వాళ్ళను కూడా చంపేస్తామో అన్నాయి. సరే, చేతబడి చెయ్యాలి అంటే దానికి సంబంధించిన నీ వస్తువులు కావాలి కదా. అవి వాళ్ళకు ఎవరు ఇచ్చారో, ఎలా ఇచ్చారో తెలుసా అని స్వామీజీ అడిగాడు. అప్పుడు ఆ ఆత్మ భయంకరంగా నవ్వింది. ఆ నవ్వు వినగానే అందరి గుండెల్లోనూ దడ మొదలైంది. ఎవరో కాదు, నా భార్య యొక్క సొంత చెల్లెలే శాంతమ్మే ఇచ్చింది. లక్ష్మమ్మకు ఆ మాట వినగానే షాక్ కొట్టినట్టయింది. ఏంటి, నా చెల్లెలా? నా చెల్లెలు శాంతమ్మ ఇచ్చిందా? అవును, ఆమెకు మన మీద చాలా అసూయ. మనల్ని చూసి ఓర్చుకోలేకపోయేది. అందుకే వారితో పాటు చేతులు కలిపిద్ది. నా తువ్వాలు, నా వెంట్రుకలు, నా చెప్పులు, నా బట్టల ముక్కలు అన్నీ కూడా దొంగచాటుగా వెళ్ళి మరీ ఇచ్చింది. వాళ్ళవన్నీ తీసుకుని మంత్రగాడికిచ్చారు. అతను వాటిని ఒక నల్ల గుడ్డలో కట్టి మన ఇంటి వెనుక ఉన్నటువంటి ఒక పెద్ద మామిడి చెట్టు కింద పాతి పెట్టించారు. స్వామీజీ అన్నాడు, అయితే ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయో చూపించగలవా? చూపిస్తాను అని అన్నాడు. అయితే చూపించు అనేసరికి ఒక్కసారిగా వేణు లేచి నేలపైన పాకుతూ ఇంటి వెనక్కి వెళ్తున్నాడు. ఏమైంది నీకు? ఎందుకిలా పాకుతున్నావు అని స్వామీజీ అడిగాడు. నా కాళ్ళు విరిచేశారు, అందుకే నేను నడవలేకపోతున్నాను. నా కాళ్ళు విరిచేశారు, నాకు చాలా బాధగా ఉంది అని ఆత్మ ఏడుస్తూ చెప్పింది. ఇక ఆ రోజు అలాంటి ఒక సంఘటనను చూశాక మా మనసులో పూర్తిగా వికలమైపోయాయి. అలా పాక్కుంటూ వెళ్ళి ఆ పెద్ద మామిడి చెట్టు దగ్గర ఒక చోట ఆగాడు. అక్కడ తవ్వగానే ఒక్కసారిగా భయంకరమైన దుర్వాసన వచ్చింది. లోపల ఒక పాత నల్లగుడ్డలో కట్టినటువంటి ఏదో ఓ మూట కనిపించింది. దాన్ని విప్పు చూస్తే 2 ఎముకలు, నిమ్మకాయలు, వెంట్రుకలు, చెప్పులు, తువ్వాలు అన్నీ కూడా ఉన్నాయి. ఆ తరువాత ఆ ఆత్మ
వెంటనే స్వామీజీ కాళ్ళ మీద పడుతూ వేడుకుంది. స్వామి, జరిగిందేదో జరిగిపోయింది. నా ప్రాణం ఎలానూ పోయింది. ఇప్పుడు వాళ్ళు నా భార్యను కూడా చంపాలి అని చూస్తున్నారు. దయచేసి తననైనా కాపాడండి. స్వామీజీ వెంటనే పెద్ద పూజా సామాగ్రిని తీసుకుని ఇంట్లో శక్తివంతమైనటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టారు. ఆ చేతబడిలో వాడిన వస్తువులన్నింటినీ కూడా ఆ అగ్నిలో వేసి కాల్చేశారు. ఈ చేతబడి చాలా శక్తివంతమైంది. వీరు చేసినటువంటి పాపం కూడా చాలా పెద్దది. కానీ ఇప్పుడు నేను దాన్ని పూర్తిగా నశింపజేస్తాను అని స్వామీజీ చెప్పారు. అగ్నిలో ఆ వస్తువులు కాలిపోతూ ఉండగా ఇంటి చుట్టూ భయంకరమైన శబ్దాలు వచ్చాయి. ఎవరో దూరంగా అరుస్తున్నట్టుగా అనిపించింది. స్వామీజీ వెంటనే లక్ష్మమ్మతో చెప్పాడు, ఇంకేం కాదు, ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావు. కానీ రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అతను ఇంటి గుమ్మానికి రక్షణగా ఒక రాగి రేకును కట్టాడు. లక్ష్మమ్మ, వేణు, సిరి అందరి చేతులకు ప్రత్యేకమైనటువంటి రక్షా తాడులు కట్టించాడు. 30 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారిని ఇంట్లోకి రానివద్దు. సాయంత్రం అయ్యాక బయటకు వెళ్ళకండి. ప్రతిరోజు దీపాన్ని వెలిగించి ఆ భగవంతుని పూజించండి అని గట్టిగా చెప్పాడు. ఇక వేణు లోపల ఇంకా రామచంద్రయ్య ఆత్మ ఉన్నప్పుడే అడిగాడు, ఇంకేమైనా చెయ్యాలా అని. అప్పుడు రామచంద్రయ్య ఆత్మ చెప్పింది, శాంతమ్మను, భానుమతిని మీరింక ఏమీ చెయ్యొద్దు. వాళ్ళు చేసినటువంటి పాపాలకు వాళ్ళే ఫలితాలను అనుభవిస్తారు. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. స్వామీజీ మరొక్కసారి మంత్రాలు చదివాక వేణు లోపల నుంచి రామచంద్రయ్య ఆత్మ వెంటనే బయటకు వెళ్ళిపోయింది. ఇక వేణు సాధారణ స్థితికి వచ్చాడు. స్వామీజీ తాను చేసినటువంటి ఆ ప్రక్రియకు కొంత దక్షిణ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడితో ఈ సంఘటన ముగుస్తుంది. అయితే ఈ స్టోరీ విన్న తర్వాత అసలు మీకేమనిపించింది? ఈ స్టోరీలో తప్పు ఎవరిదంటారు? తప్పు ఎవరిదైనప్పటికీ కూడా ఒక మనిషి బాగుంటే ఇంకో మనిషి చూసి ఓర్చుకోలేకపోవటం ఈ రోజుల్లో చాలా ఎక్కువైంది. అలాగే కష్టపడే వాళ్ళ మీద చూసి ఏడవటం కూడా ఈ రోజుల్లో చాలా మందికి అలవాటైపోయింది. మీరేమంటారు? మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి ఒక రియల్ హారర్ స్టోరీని మనతో పాటు షేర్ చేసుకున్నటువంటి రామ్ గారికి మన ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. అలాగే వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ని మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాలు, యథార్థ సంఘటనలు మాతో పాటు షేర్ చేసుకోవటానికి మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.